ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం ఏర్పడనుంది. రాఖీ పండుగ రోజే చంద్రగ్రహణం వస్తుండడంతో పండుగపై అనుమానాలు వస్తున్నాయి. ఇక ఆగస్టు 28 పౌర్ణమి తిథి రక్షాబంధన్ రోజే చంద్రగ్రహణం రానుంది. ఈ రోజు సంపూర్ణ చంద్రగ్రహణం బ్లడ్ మూన్ ఆకాశంలో కనువిందు చేయనుంది. అలాగే హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ఇదే చివరి చంద్రగ్రహణం. అయితే చాలా మంది రాఖీ పౌర్ణమి రోజే చంద్రగ్రహణం ఏర్పడడం వలన అసలు రాఖీ కట్టుకోవచ్చా, పండుగపై గ్రహణ ప్రభావం ఉంటుందా అనే చర్చ కొనసాగుతుంది. అయితే ఈ చంద్రగ్రహణం భారత్లో ఏ మేర కనిపించనుంది, పండుగపై దీని ప్రభావం ఏ మేరకు ఉంటుందన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్కా చెల్లెళ్ళ అనురాగానికి, అన్నదమ్ముల ఆప్యాయతకు ప్రతీక రాఖీ పౌర్ణమి. అయితే ఈసారి రాఖీ పండుగ వేళ ఒక అరుదైన బ్లడ్ మూన్ ఏర్పడబోతోంది. పౌర్ణమి రోజే చంద్రగ్రహణం రానుండడంతో అసలు పండుగ జరుపుకోవచ్చా, రాఖీ ఎప్పుడు కట్టాలి, ముహూర్తం ఉందా లేదా అన్నది ఇప్పుడు ప్రతి ఇంట్లో పెద్ద ప్రశ్నగా మారింది. రాఖీ పౌర్ణమి నాడే సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పౌర్ణమి తిథి సమయంలోనే గ్రహణం ప్రారంభం కానుంది. దీంతో సూతకాలం ఎప్పటి టైంలో దైవ కార్యాలు లేదా శుభకార్యాలు నిషిద్ధం అనే దానిపై విశ్వాసాలు, సందేహాలు వెలువెత్తుతున్నాయి. ఇక ఈ గందరగోళంపై ప్రముఖ సిద్ధాంతులు, వేద పండితులు స్పష్టత ఇస్తున్నారు. గ్రహణ కాలంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదనేది శాస్త్ర నియమం. అయితే గ్రహణం ప్రారంభం కావడానికి ముందే, అంటే సూతక కాలం ప్రారంభం కాకముందే రాఖీ వేడుకలు పూర్తి చేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు. జ్యోతిష్య క్యాలెండర్ ప్రకారం గ్రహణానికి కొన్ని గంటల ముందు నుంచి సూతక కాలం మొదలవుతుంది. కాబట్టి ఉదయం వేళ పౌర్ణమి తిథి ఉన్న సమయంలో సూతక కాలం ప్రారంభం కాకముందే అక్కా చెల్లెళ్ళు తమ సోదరులకు రాఖీలు కట్టడం అత్యంత శుభప్రదమని పండితులు సూచిస్తున్నారు. ఒకవేళ గ్రహణ సూతక కాలం లేదా గ్రహణ సమయం ప్రారంభమైతే మాత్రం రాఖీ కట్టడం నిషేధం. ఆ సమయంలో పూజలు చేయడం కానీ, కొత్త పనులు ప్రారంభించడం కానీ మంచిది కాదని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి సమయాన్ని సరిగ్గా చూసుకొని రాఖీ వేడుక ప్లాన్ చేసుకోవడం అవసరం. గ్రహణం ఉన్న రోజున పండుగ చేసుకునేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి. ఉదయాన్నే తలస్నానం చేసి దైవ ప్రార్థన ముగించుకొని శుభముహూర్తంలో రాఖీ కట్టాలి. గ్రహణ సమయం దగ్గర పడుతుండగా ఇంట్లోని పూజా మందిరం తలుపులు మూసివేయడం లేదా దేవుళ్ల పటాలపై వస్త్రం కప్పడం చేయాలని పండితులు చెబుతున్నారు. గ్రహణ వేదకాలం మొదలయ్యాక ఎలాంటి ఆహారం తీసుకోకూడదని నమ్ముతారు. ఇంట్లో వండిన పదార్థాలు, తాగునీటిపై గరక లేదా తులసి ఆకులు వేసి ఉంచడం శాస్త్ర సమ్మతం. ఇక గ్రహణం ముగిసిన తర్వాత మాత్రమే వెళ్లి స్నానం చేసి కొత్త ఆహారం వండుకోవాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. మరోవైపు గ్రహణం అనేది ఒక ఖగోళ వింత మాత్రమేనని, దీనికి భయపడాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. అయితే శతాబ్దాలుగా వస్తున్న సంప్రదాయాలు, నమ్మకాల ప్రకారం ఎక్కువ మంది శాస్త్ర నియమాలకే ప్రాధాన్యత ఇస్తారు. అందుకే కాలమానాన్ని అనుసరించి పండుగ చేసుకోవడం శ్రేయస్కరం. మొత్తానికి రాఖీ పౌర్ణమి నాడు చంద్రగ్రహణం ఉన్నప్పటికీ పండుగను వర్జ్యం, సూతకాలం లేని ఉదయం టైంలో ఆనందంగా జరుపుకోవచ్చు. సమయ పాలన పాటిస్తూ సోదర భావానికి ప్రతీకైన రాఖీ పండుగను సురక్షితంగా జరుపుకోవాలని వేద పండితులు సూచిస్తున్నారు. మరోవైపు ఈ ఏడాది ఏర్పడే చివరి సంపూర్ణ చంద్రగ్రహణం భారత్లో కనిపించదని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందువలన మన దేశానికి సూతక కాలం వర్తించదు. ఇది ముఖ్యంగా యూరప్, ఆఫ్రికా, అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం వంటి ప్రాంతాల్లో కనిపిస్తుంది. భారతదేశంలో చంద్రగ్రహణం కనిపించనందున రాఖీ పౌర్ణమి పండుగ జరుపుకోవడం విషయంలో ఎలాంటి నియమ నిబంధనలు ఉండవు. ఆధ్యాత్మికంగా ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదని చెబుతున్నారు పండితులు. హిందూ సంప్రదాయాల ప్రకారం మన దేశంలో గ్రహణం కనిపించదు కాబట్టి గ్రహణ సూతక నియమాలు కానీ, పూజా నిరోధాలు కానీ మనకు వర్తించవు. కాబట్టి ఆనందంగా ఎలాంటి టెన్షన్ లేకుండా రాఖీ పౌర్ణమిని జరుపుకోవచ్చని మరికొందరు చెబుతున్నారు.